మాఘమాస కృష్ణపక్ష ఈరోజు నవమి శనివారం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. ఎన్నో దారిద్రాలని దూరం చేసుకునే అద్భుతమైన రోజు. అయితే శనివారం నవమి జ్యేష్ఠ నక్షత్రంలో విశేషంగా నరసింహాయ నమః అనే నామాన్ని జపించాలి. నరసింహస్వామి నామాన్ని ఇటువంటి రోజు జపించడం వలన మన జాతక చక్రంలో శని దోషమున్నా, శత్రుబాధ ఉన్నా, శని వల్ల ఏదైనా మనకి ప్రమాదం జరుగుతూ ఉందంటే శనినే పారిపోతాడంట. అంటే అంత శక్తివంతమైన నామం నరసింహ. ఈరోజు మీకు అనుకూలమైతే నరసింహస్వామి దేవాలయానికి ఇప్పుడే వెళ్ళొచ్చేయండి. అయితే దర్శనం చేసుకొని రండి. ఈరోజు ప్రత్యేకమైన శక్తి నరసింహస్వామి తత్వంలో ఉంటుంది. ఈరోజు మనమందరూ కూడా భక్తి భావనలతో మంత్రబలంగా ఓం నరసింహాయ నమః అనే నామాన్ని జపించి ఆ నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రలవుదాం. ఇక ఈరోజు తారాబలం అశ్విని మఖమూల పరమమిత్ర తార, చాలా మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ మిత్రతార, ఈరోజు అన్నీ మీ ఫేవర్గా అవుతాయి, ప్రయత్నించండి. కృతిక ఉత్తరాషాఢ, ఈరోజు మీకు నైదవ తార, కోపం అధికంగా ఉంటుంది, శత్రువులు అధికంగా ఉంటారు, జాగ్రత్త వహించండి. రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు కాస్త నీరసంగా ఉన్న సాయంత్రం లోపు మీరు అనుకున్న పనులన్నీ చక్కగా చేసి మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్తరితార, ఇది అంత మంచిది కాదు, ప్రత్యేకతార. ఈ ఒక తారాబలంలో మీరు ఏమి ఆచరించినా కూడా దానివల్ల దుష్ప్రభావం, మంచిది చేసినా కూడా చెడే అడ్డొస్తుంది అని. ఇక ఆరిద్ర స్వాతి శతభిష క్షేమతార, మీరు అనుకోంది జరుగుతుంది, ప్రయత్నించండి. ఇక పునర్వసు విశాఖ పూర్వభాద్రపద, వీరికి విపత్తారా, అంత మంచిది కాదు, జాగ్రత్త వహించండి. ఇక పుష్య అనురాధ ఉత్తరాభాద్రపద నక్షత్రం, వీరికి సంపద తార, ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తించడం, ఇవన్నీ ఉంటాయి, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార, కొంచెం ఆరోగ్య సమస్య ఉంటుంది, జాగ్రత్త వహించండి. రేపు దశమి ఆదివారం, అశ్విని నక్షత్రం, విశేషమైన రోజు. రేపు ఉదయాన్నే అరటి నారులతో ఒత్తులు తయారు చేసుకోవాలి. మట్టి ప్రమిదలో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఆ రెండు చక్కగా వెలిగించి మహావిష్ణు ముందు పెట్టి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మనకి శుభం. అంతేకాదు ఆరోగ్య రక్షా స్తోత్రము అని ఒకటి ఉంటుంది, ఆరోగ్య రక్షా కవచం అని. రేపు ఎవరైనా అరటినారుతో దీపం వెలిగించి దీన్ని చదువుకుంటే, పిల్లలకి కూడా చదివిస్తే వాళ్ళకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావు. పెద్దోళ్ళు చదివితే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే దాన్ని త్వరగా మనకి ఔషధాలు లభిస్తాయి, లేదంటే అనారోగ్య స్థితి నుంచి బయటపడడానికి మార్గాలు కనబడతాయి. ఎందుకంటే అశ్విని కుమారులు మీకు తెలుసు, వాళ్ళు పెద్ద ఔషధ సిద్ధాంతులు. ఈ అశ్విని నక్షత్రంలో దీన్ని ఆచరిస్తే మీకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇవన్నీ చేయలేము అంటే కాస్త ఉప్పు నీళ్ళకేసి స్నానం చేయండి, అదన్నా చేయండి, మంచిది. ఈరోజు వాస్తు పరిష్కారం. చాలామందికి ఇళ్లల్లో కన్ఫ్యూజన్ స్టేటస్ ఎక్కువ వస్తూ ఉంటాయి, మరియు అనవసరంగా డిప్రెస్ అవుతూ ఉంటారు. ఈ కాలంలో అధికంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి వాస్తుకి ఏదైనా సంబంధం ఉంటా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడే కానీ మన శరీరంలో బ్రెయిన్కి గాలి అధికంగా వెళ్తూ ఉంటే బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అవన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కానీ ఏ ఇంట్లో అయితే నైరుత్య భాగంలో దోషం ఉంటే వాళ్ళకి అక్కడి నుంచి రిలీజ్ అయ్యే ఒక నెగిటివ్ ఎనర్జీ శరీరానికి ప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకునే ఒక ఆలోచనలు, లేదా ఏదైనా చెడు ఆలోచనలు, దేవుడి గదిలో కూర్చున్నా చెడు ఆలోచనలే, స్కూల్కి వెళ్ళినా చెడు ఆలోచనలే పిల్లలకి. అదే వయసన్న వారు పెద్దోళ్ళకి చిన్న పెద్ద అని ఏముండదు, అందరిపైన చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు. ఎంత బాధగా ఉంటుందంటే అంత డిఫికల్ట్గా ఉంటుంది. దానికి కారణం నైరుత్య దోషం. దానికి వెంటనే మీరు ఇంట్లో ఆ నైరుత్య దోషం ఏదైనా ఉంటే దాన్ని రెడీ చేసుకోండి, కాలేదా ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రం పెట్టుకోండి. ఈరోజు దివ్యమైన యోగక్షేమం, సాయంత్రం విశేషమైన పూజ. ఈరోజు మన ఇంట్లో సాంబ్రాణి పొగ వేసేటప్పుడు ఆ సాంబ్రాణిలోకి కాస్త సింధూరం కలిపి సాంబ్రాణి వేయండి. తర్వాత ఇంట్లో దేవుడి గదిలో దీపాలు వెలిగించి తదుపరి గోమూత్రం ఇల్లంతా కాస్త ప్రోక్షించండి. తర్వాత
దేవుడి గదిలో కూర్చొని లక్ష్మీ విగ్రహానికి పాలతో, పచ్చి పాలతో అభిషేకం చేసి అమ్మవారికి ఏదైనా సుగంధభరితమైన పుష్పాలని అలంకరించి ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించి, మన ఇంట్లో ఏ పుష్పాలు ఉంటే అవి భక్తి శ్రద్ధతో పూజించండి. ఉప్పు లేని ఆహారం ఏదైనా నైవేద్యం పెట్టండి అమ్మవారికి. ఉప్పు కలిపినది పెట్టకూడదు. ఉప్పు లేని ఏదైనా ప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారు ముందు కూర్చొని కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్రం కానీ పారాయణం చేసుకుంటే, ఇవేమీ లేకపోతే అమ్మా మహాలక్ష్మి మాకి ఈ రుణాల బాధ నుంచి విముక్తి చెందాలి, మాకు ఏదైనా ఉద్యోగము, మేము చేసే వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలి అని భక్తిపూర్వకంగా కోరుకోండి. ఇది చేసిన తర్వాత వెంకటేశ్వర వజ్ర కవచం ఒకసారి చదువుకోండి. దీనివల్ల ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. మీరు వ్యాపారస్తులైతే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది.